సీజన్ 2 ట్రైలర్. సో మా రీతు గారు ఇద్దరు కొత్త రోజెస్తో ఈ డిసెంబర్ 13న మనందరినీ పలకరించడానికి రాబోతున్నారు. ఒకరు మేఘన అయితే ఒకరు సృష్టి. సో ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ సూపర్ డూపర్గా ఉండబోతుంది. అండ్ డబుల్ ద ఫన్, ఈసారి డబుల్ ద ఎంటర్టైన్మెంట్ అండ్ డబుల్ ద బ్రీజ్ అండ్ డబుల్ ద క్రేజీనెస్తో ఉండబోతుందని అయితే అర్థమైపోయింది. సో బేసిక్గా వైవా హర్ష గారు ఒకరు ఉంటేనే అంతగా ఎంజాయ్ చేశాం మనం సీజన్ 1. అండ్ ఈసారి ప్రభాస్ సీను గారు అండ్ అలానే సత్య గారు కూడా ఉండబోతున్నారు. సో మామూలుగా ఉండదు. నాకు ఈ సీజన్ 2 గురించి ప్రతి డైలాగు ప్రతి ఫ్రేమ్ అన్నీ తెలుసండి. సో అంత గట్టిగా చెప్తున్నాను నేను. ఈసారి మామూలుగా ఉండదు సీజన్ 2. అండ్ కిరణ్ గారి డైరెక్షన్ కానివ్వండి, అండ్ సందీప్ గారి డైలాగ్స్ అండ్ రవి గారి డైలాగ్స్ సో మామూలుగా ఉండదన్నమాట. సో ఆహా ద్వారా ఈ డిసెంబర్ 13న మన అందరినీ పలకరించబోతున్నారు. సో మారుతి గారు షో రన్నర్గా అండ్ మన కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు ప్రొడ్యూసర్గా అజయ్ అరసాడ గారి మ్యూజికల్లో మనం 3 రోజెస్ సీజన్ 2ని చూడబోతున్నాం. సో దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు తెలియాలి అంటే సో టీం అందరినీ వేదిక మీదకి ఆహ్వానం పలకాల్సిందే. సో ముందుగా CEO ఆఫ్ ఆహా రవికాంత్ గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. We request Ravikant garu to please join the stage. And now let me invite our 3 Roses season 2 writer Sandeep Bolla garni gattiga cheppalato vedik meediki ahvanam palikestunnam. And now let me invite our music director Ajay Arsada garu to please join the stage. And now let me invite our editor Vijay garu to please join the stage. And now let me invite our extremely talented director కిరణ్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో డెబ్యూటెంట్గా మన కిరణ్ కరవల్ల గారిని 3 రోజెస్ సీజన్ 2తో మన అందరం చూడబోతున్నాం. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ సూర్య శ్రీనివాస్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో 3 రోజెస్ సీజన్ 2లో అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నారు సూర్య శ్రీనివాస్ గారు. And now let me invite our beautiful rose కుషిత కల్లపు గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో సృష్టిగా ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ అందరినీ కనెక్ట్ చేయడానికి మన అందరినీ పలకరించడానికి రాబోతూ ఉన్నారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బ్యూటిఫుల్ రాశి సింగ్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఆవిడ్ని రీసెంట్గా ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో చూస్తూ ఉన్నాం. ఒక పక్క ప్రసన్న వదనం అండ్ అలానే భూతద్దం భాస్కర్ నారాయణ అంటూ అమేజింగ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టారు. అండ్ ఇప్పుడు ఇందులో మేఘనాగా మన అందరినీ అలరించబోతూ ఉన్నారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ ఓజీ ఆఫ్ తెలుగు హీరోయిన్ మొన్న ఎస్కేఎన్ గారు చెప్పినట్టు మహీషా రెబ్బా గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఆవిడ ఏ పాత్ర చేసినా 100% కాదు 1000% న్యాయం చేస్తూ మన అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ గెస్ట్ టుడే ప్రగతి గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ రీసెంట్గా డెడ్ లిఫ్ట్లో ఒక గోల్డ్ మెడల్ని అండ్ అలానే బెంచ్ అండ్ స్క్వాడ్లో 2 సిల్వర్ మెడల్స్ని మన ఇండియాకి గాను సంపాదించినటువంటి ఆర్ ప్రగతి గారు ఈస్ హియర్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. And now let me invite Inia Sultana also to please join the stage. ఇందులో ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నారు. ఇనియా సుల్తానా గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఇవాళ వన్ ఆఫ్ ద గెస్ట్గా విచ్చేసినటువంటి బాంధవి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆవిడ్ని మనం మసూదాలో చూసాము. సో బాంధవి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ కల్ట్ బ్లాక్ బస్టర్ అండ్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆయన సినిమా తీస్తే సెన్సేషన్, వెబ్ సిరీస్లు ప్రొడ్యూస్ చేసిన సెన్సేషన్, ఆయన స్పీచ్ ఇచ్చినా సరే సెన్సేషన్. సో అలా ఎప్పుడు ట్రెండింగ్లో ఉండేటువంటి మా ఎస్కేఎన్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ ఫర్ ఎవర్ ఫేవరెట్ ఆర్ రాజా సాబ్, ఆర్ డైరెక్టర్ సాబ్ మారుతి గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో 3 రోజెస్కి గాను షో రన్నర్గా ఉంటూ ఈ డిసెంబర్ 13న మన అందరికీ 3 రోజెస్ 2ని అందిస్తున్నటువంటి మారుతి గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మా అభిజ్ఞ ఉతలూరు గారిని కూడా గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఇవాళ ఈ టీంని
విష్ చేయడానికి వచ్చేసినటువంటి మా అభిజ్ఞ ఉతులూరు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మా వెరీ ఓన్ ధీరజ్ మొగిలినేని గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో వరుస బ్లాక్ బస్టర్లతో బిజీగా ఉంటూ ఇవాళ మా ఈవెంట్కి విచ్చేసినటువంటి ధీరజ్ మొగిలినేని గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఆఫ్ దిస్ 3 Roses Season 2 ఆయిషా గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మా ధీరజ్ మొగిలినేని గారు ఓకే. సో గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. ఓకే. ఓకే. సో గ్రూప్ పిక్చర్ కంటే ముందు ఎవరితో మొదలు పెడదాం? ఓకే, ఇనియా సుల్తానా గారితో మొదలు పెడదాం స్పీచ్. ఎస్. ఓకే. హలో, హాయ్, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ. అండ్ మా 3 Roses Part 2 అందరూ ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా, ఇది చాలా చిన్నది, ఇంకా ఎంటర్టైన్మెంట్ లెవెల్ చాలా పెద్దగా ఉంది. అది మీరు వెబ్ సిరీస్లో చూడండి. అండ్ నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను. అండ్ నాకు దీంట్లో క్యారెక్టర్ ఇచ్చినందుకు ఎస్కేఎన్ గారికి అండ్ మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్. మారుతి గారు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, అండ్ ఎస్కేఎన్ లేకపోతే అసలు తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోనే ఉండేవాళ్ళు కాదేమో. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు అండ్ మారుతి గారు ఫర్ ఎంకరేజింగ్ తెలుగు గర్ల్స్. ఇండస్ట్రీకి రావాలంటే చాలామంది భయపడతారు, కానీ మనకంటూ ఒక సపోర్ట్ ఉంది అని అర్థమైంది. అంటే ఎస్కేఎన్ లాంటి వాళ్ళ కోసమే. ఆయన చాలామంది తెలుగు హీరోయిన్స్ని ప్రోత్సహించారు అండ్ చాలామందిని తీసుకొచ్చారు ముందుకి. అండ్ మా డైరెక్టర్ గురించి చెప్పాలి. ఈ షో డైరెక్టర్ హీస్ వెరీ కూల్, కైండ్ అండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు. సో నా హోల్ సిరీస్లో నేను హర్ష గారితోనే కనిపిస్తాను. హర్ష ఇస్ వెరీ ఫన్ అండ్ ఐ హ్యాడ్ ఫన్ విత్ హర్ష ఎంటైర్లీ షూట్ చేసేటప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ లైక్ తనతో యాక్ట్ చేయడం చాలా బాగుంది, ఫన్గా ఉండే సెట్ అంతా, ఫుల్ హ్యాపీ. అండ్ డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో. నాకు డైలాగ్స్ రాసిన సందీప్ గారు అండ్ రవి గారికి థ్యాంక్ యూ. అండ్ హోల్ టీమ్ విత్ ద 3 Roses I had, like they are very so sweet and very happy to work with them. అరే తమ్ముళ్ళు, తెలుగమ్మాళ్ళు భయపెట్టకండి. ఓకే, థ్యాంక్ యూ. And once again thank you SKN garu and Maruti garu, always. Thank you all. థ్యాంక్ యూ ఇన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఆహా CEO రవికాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Actually, it would be a travesty for me to speak when we have the 3 lovely roses and the 2 thorns, Maruti garu and SKN garu. But nevertheless, good evening everyone. Aha tarfana mi andarki a very very warm welcome to the pre-release event of 3 Roses Season 2, which, even if I say so myself, is the cherry on the cake from Aha this festive season. అక్టోబర్లో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4తో స్టార్ట్ చేశాము. దాని తర్వాత we started November with back-to-back hits
starting with Chiranjeeva, which was our original, to K-Ramp, and we quickly followed it up with Chef Mantra Project K, yet another blockbuster season. Our same momentum మేము డిసెంబర్లో కంటిన్యూ చేసి we launched our first bilingual crime thriller, Dhoolpet, Telugu and Tamil. And now, as I said, we are capping it off with the cherry on the cake, which is Three Roses Season 2. You could consider it the cherry on the cake this season from us, or like you saw in the Raja Saab trailer, like a nice cigar after a fine meal, right? I would like to tell you more about, Three Roses Season 2, but I think our super talented SKN Garu and Maruti Garu are more qualified to talk about that, and so also the Three Roses. But one thing which I want to leave you behind with is AHA will continue entertaining you in the coming year as well. We have not just Three Roses Season 2, but also much more content coming in Jan, Feb, and so on and so forth. So thank you very much, me Andarke, to join us here this evening, and back to you. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ December 13th. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. త్రీ రోజెస్ సీజన్ 2 ఫస్ట్ నేను జనరల్ అంటే సేవ్ ద టైగర్స్ కూడా చేశానండి. నేను పైలట్ చూసినప్పుడే నాకు కానీ అంటే నేను ఎంటర్టైన్ అయ్యానంటే ఇట్ వర్క్ వెరీ వెల్. ఆయి సినిమా చేశాను నేను. సో ఆయి కూడా పైలట్ చూసినప్పుడే చాలా ఎంటర్టైన్ అయ్యాను. సో పైలట్ చూడగానే నేను కిరణ్ కాల్ చేసి చెప్పాను, చాలా ఇదైతే ఎంటర్టైన్మెంట్ సూపర్ ఉంది అని చెప్పి అనుకున్నాను. ప్రతి క్యారెక్టర్కి మ్యూజిక్ కూడా బాగా సెట్ అయిందండి. అందరూ చాలా స్ట్రెస్ బస్టర్ అవుతుంది ఇది అందరికీ. బింజ్ వాచ్ కొడతారు డెఫినెట్లీ. అండ్ ఐ హావ్ టు థ్యాంక్ మై కీబోర్డ్ ప్లేయర్ జయరామ్. అండ్ ఇందులో మంచి చాలా సాంగ్స్ ఉన్నాయి. కొరియన్ సాంగ్ కూడా చేస్తాం ఇందులోని. మీ గురించేనండి, కొరియన్ సాంగ్ చేస్తాం మీ గురించి. సో థ్యాంక్ యూ సో మచ్. December 13th అందరూ వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు ఎస్కేఎన్ గారు అండ్ మారుతి గారు ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా రైటర్ సందీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అద్భుతమైన డైలాగులు రాశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సందీప్ గారు ఏంటి ఇంతలా సెట్ చేశారు? ఇది మేము ఎక్స్పెక్ట్ చేయాల. ఏంటి రాజా మీ హాస్టల్ వాళ్ళందరినీ సార్ తీసుకురా. నాకేం సంబంధం లేదు సార్, నాకేం సంబంధం లేదు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇక్కడ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ప్రగతి మ్యామ్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అచీవ్మెంట్ అండి. ఫస్ట్ మారుతి గారికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ త్రీ రోజెస్ సీజన్ 2 కోసం ఈ డిస్కషన్లో మారుతి సార్తో కూర్చున్న రోజులు నాకు చాలా లెర్నింగ్ అండి. అలానే చాలా పెద్ద సినిమా చేస్తున్నా కూడా ఒక పక్కన మాకు ఎప్పుడు అవసరమైనా మాకు సార్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ బ్రో, థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ సార్. ఎస్కేఎన్ గారిలో ఉన్న ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఆయన టార్గెట్ ఆడియన్ ఎవరు అనేది చాలా క్లియర్గా ఉంటారు. ఎవరికి సినిమా చేస్తున్నాం, ఎవరికి సిరీస్ తీస్తున్నాం అని ఆ క్లారిటీ చాలా మందిలో మిస్ అవుతుంది. ఇంత మంచి త్రీ రోజెస్ సీజన్ 2లో సేమ్ నాకు రాసే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ మా డైరెక్టర్ కిరణ్, ఆబ్వియస్లీ సీజన్ 1 చాలా బాగా వెళ్ళింది అన్నప్పుడు సీజన్ 2 మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కంటెంట్ కూడా చాలా బాగుంది అన్నప్పుడు ఇంకొంచెం ప్రెజర్ ఉంటుంది. బట్ దాన్ని ఏమీ పట్టించుకోకుండా చాలా మంచి వాల్యూ యాడ్ చేసి ఆయన డైరెక్షన్ తోటి ఎంత మంచి అవుట్పుట్ తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ అండ్ అసలు మర్చిపోయాను, రవి నంబూరి అన్న. ఈ ప్రాజెక్ట్ నేను రాసి ఎంత మంచి ప్రాజెక్ట్ డెలివర్ చేయడం, ఎంత మంచి ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఆబ్వియస్లీ మా అన్న రవి నంబూరి. అన్ఫార్చునేట్లీ టీజర్ లాంచ్ అప్పుడు ఆయన రాలేదు, ట్రైలర్ ఇప్పుడు కూడా రాలేదు. థ్యాంక్ యూ అన్న, మీరు నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు, చాలా నాలెడ్జ్ షేర్ చేశారు. నేను రైటర్గా ఎవరి దగ్గర పనిచేయలేదు, కానీ
నేను మీతో కలిసి 3 Roses సీజన్ 2 రాయడం వల్ల మీరు మారుతి గారి దగ్గర నెంబర్ ఆఫ్ ఇయర్స్ పనిచేసిన ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడు మీరు సినిమాకి చేస్తున్న అంటే చాలా చాలా నాలెడ్జ్ షేర్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా 3 Roses ఈషా గారు, రాశి గారు, కుష్తా గారు వండర్ఫుల్ పర్ఫామ్ చేశారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను కొంచెం ఇక్కడ ఉన్న సూర్య గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద అండ్ ఇక్కడ వచ్చిన ఆహా టీంకి కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను చాలామందిని మర్చిపోయాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా హీరో సూర్య శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. మీ అరుపులతో రైటర్నే భయపెట్టేశారు. ప్లీజ్ థ్యాంక్ యూ బ్రో. నాకు ఈ అరుపులు చాలా కొత్త. ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మారుతి గారికి థ్యాంక్ యూ సార్. ఇటువంటి గ్రేట్ ఐడియాని క్రియేట్ చేసి చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ మాలాంటి వాళ్ళందరికీ మంచి అవకాశాలు క్రియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దట్. అండ్ ప్రగతి గారు యూస్ టు ఫాలో యువర్ వీడియోస్ మ్యామ్. అండ్ ఏదో మామూలుగా సరదాగా చేస్తారమ్మా, ఎంత పెద్ద అచీవ్ చేస్తారనుకోలేదు. కంగ్రాచులేషన్ ఆన్ దాట్. అందరూ 3 Roses సీజన్ 1 చూసారా? ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆహాలో సింగిల్ కట్ ఉంది, చూసాను ఈ 2 daysలో. అలాగే 13th సీజన్ 2 వస్తుంది కాబట్టి. అండ్ కమింగ్ టు ఎస్కేఎన్ గారు, జనరల్గా ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టేస్తామా దాని తర్వాత లెక్క పెట్టుకున్నా అన్నట్టు కాకుండా ఆయన ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా అది ఎండ్ ఆడియన్కి రీచ్ అయ్యేంత వరకు వాట్ ఎవర్ ఎవరేమనుకున్నా కానీ ప్రాజెక్ట్ని రీచ్ అయ్యేంత వరకు చేస్తారు. ఆయన ముట్టుకున్న ప్రాజెక్ట్ ఏదన్నా ఆల్రెడీ సక్సెస్ అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ సార్ బికమింగ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆల్సో. అండ్ వైవాహ ఇప్పటిదాకా ఉండే పాప ఆయనకు మోగ్లీ కూడా ఉందని వెళ్ళారు. అండ్ ఆయన హర్ష వైవా దగ్గర నుంచి ఇప్పటిదాకా హీఈస్ సో స్పెషల్, తను స్టాండ్అవుట్ అవుతుంటాడు. అండ్ 3 Roses కూడా హీఈస్ అ వెరీ గుడ్ స్ట్రెంగ్త్ ఫర్ ద సీజన్కి. అండ్ థ్యాంక్ యూ హర్ష. ఇంకా అండ్ మా సందీప్ బ్రో రైటర్. ఏం బ్రో మన వాళ్ళు అందరూ. సో హీ చాలా స్పాంటేనియస్ అండి. అండ్ ఎప్పుడు సెట్లో ఉంటూ లైన్స్ మా అందరికి యాక్టర్స్కి చెప్తూ ఉండేవారు. అండ్ సో సపోర్టివ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. అండ్ కమింగ్ టు మై డైరెక్టర్ కిరణ్ గారు. కిరణ్ గారు ఈజ్ ఇంతమందిని హ్యాండిల్ చేయడం అంత ఈజీ విషయం కాదండి. బీయింగ్ ఎ డెబ్యూటెంట్ డెఫినెట్లీ హీల్ గో ప్లేసెస్. అండ్ తొందరలో మీరు సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ రవి గారు మనకి యాజ్ అ రైటర్ బాగా తెలుసు అందరికీ. హీస్ ఆల్రెడీ రైటర్గా సక్సెస్ఫుల్. అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీని ఒక డైరెక్టర్ చేస్తున్నారు. ఆ టీజర్ కూడా మనందరికీ బాగా నచ్చింది. అండ్ డెఫినెట్లీ అది బాగా రీచ్ అవుద్ది. అండ్ థ్యాంక్ యూ సార్ రవి సార్ ఫర్ దిస్ మనో వికాస్ రోల్. అండ్ కమింగ్ టు మై రోజెస్ ఆఫ్ 3 Roses సీజన్, ఈషా గారు, ఐ పెయిడ్ విత్ ఈషా గారు. అండ్ షీఈస్ సో పేషెంట్. అండ్ సెట్లో ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కానీ కో యాక్టర్స్తో చాలా పొలైట్గా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈషా గారు. అండ్ రాశి టీజర్ లాంచ్లో మేబీ తెలిసిన అమ్మాయి గారని మాట్లాడడం మర్చిపోయాను, తక్కువ మాట్లాడా. సో షీఈ్ నాకు 3 Roses ముందు నుంచే తెలుసండి. రాశి నీకు తెలుసా తెలీదు, ఐ డూ ఫాలో యువర్ వర్క్, ద వే యూ క్యారీ ప్రమోషన్స్లో కావచ్చు, ఆన్ సెట్ కావచ్చు. I always follow your work and I'll try to learn few things from you. Keep inspiring. And కుషిత ఏం చెప్పాలి, నీ పక్కన నుంచే వైరల్ అయిపోతుంది తెలుసా. సో షీ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఫ్యాన్ బేస్. అండ్ నువ్వు నెక్స్ట్ ఏమైనా సినిమా చేస్తే హీరో ఖాళీ ఉంటే నాకు చెప్పు ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆహా టీమ్కి ఇంత గ్రేట్ ఐడియాని సపోర్ట్ చేసి Yes, here we welcome our beautiful సంయుక్త గారు. సార్ విరూపాక్షతో బ్లాక్ బస్టర్లు అందుకొని అండ్ ఇప్పుడు అఖండ 2తో మన అందరినీ పలకరించడానికి రాబోతున్నటువంటి సంయుక్త గారు ఈస్ హియర్ టుడే, our చీఫ్ గెస్ట్.
ఐ సైన్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో రూపా గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ ఇప్పుడు బాంధవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అందరికీ నమస్కారం. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్డ్ మీ. 3 years బ్యాక్ మసూదాలో నాజియాగా కనిపించాను. అండ్ ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్ మీ ముందుకు ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు అండ్ ధీరజ్ గారు, మారుతి గారు ఫర్ హ్యావింగ్ మీ హియర్ టుడే. సో కమింగ్ టు 3 Roses, I know Harsha, Isha and Rashi before. Kushita I just met today. Brilliant performances and I'm really happy to see them on screen again in 3 Roses. Also, నిజంగా బ్యూటిఫుల్గా 3 Roses లాగానే ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాంధవి గారు. అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. సంయుక్త గారు ఒకసారి ఇలా మిడిల్కి రారా. సంయుక్త గారు మిడిల్కి రారా. మిడిల్ ఇటు పక్క మిడిల్ మిడిల్. ధీరజ్ గారు మీరు కూడా వెళ్ళండి. ధీరజ్ గారు మీరు కూడా జాయిన్ అవ్వండి ప్లీజ్. యా, ఓకే. ఓకే, సో ఇప్పుడు మా మేఘన, మా రాశి సింగ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ రాశి గారు మీ ఊరు నుంచి ఏమైనా తెచ్చారా? కాదండి, మరి నా ఎందుకు అలా ఊర్లో అరుస్తున్నారు? ఎవరికి తెలుగు రాదు. ఆ? నా ఊర్లో ఎవరికి తెలుగు రాదు. వాళ్ళకు కూడా తెలుగు రాదు. వచ్చు కదా తెలుగు. వాళ్ళకి లాంగ్వేజ్ తో పని లేదు, వాళ్ళు యూనివర్సల్. ప్లీజ్ లెట్ మీ స్పీక్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సారీ, ఐ హ్యావ్ షూట్, సో ఐ హ్యావ్ టు లీవ్ ఎర్లీ, అందుకే ఫస్ట్ ముందుగా మాట్లాడుతున్నా. మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ అ టీజర్. రాజా సాబ్ కోసం చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నా. సంయుక్త గారు, యూ లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. మీ ఫ్యాన్సే అందరూ అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అఖండ 2. అఖండ 2 కోసం చెప్పాలంటే జై బాలియా కూడా చెప్పాలి కదా. థ్యాంక్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ రోజెస్ who came to support us. It's a series led by women. So good to see all the women supporting us. Thanks Dheeraj garu for coming and supporting us. And మీకు చాలా చాలా కంగ్రాచులేషన్స్. మీ రీల్స్, మీ ఫొటోస్ అన్నీ చూస్తున్నా ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో. 3 Roses కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. సీజన్ 1 ఆల్రెడీ చూసేశారు, చాలా సపోర్ట్ చేశారు, హిట్ చేశారు. సీజన్ 2 ఇంకా బాగుంటుంది, ఇంకా ఫన్ ఉంటుంది. ఇట్స్ ఫన్, ఎంటర్టైనింగ్. లెట్ మీ స్పీక్ ప్లీజ్. ఇంకా ఫన్ ఉంటుంది, చాలా రోలర్ కోస్టర్ రైడ్. 3 girls, 3 pillars under one roof. So you will have a lot of fun. మా డైరెక్టర్ కిరణ్ గారు
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సో మచ్ ఫ్రీ స్పేస్ టు వర్క్. చాలా సపోర్ట్ చేశారు, చాలా క్లియర్గా పీస్ఫుల్గా జరిగింది షూట్ మీ వాళ్ళే. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ ప్లే ఆల్మోస్ట్ మై సెల్ఫ్. సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డీకోడింగ్ ఎవ్రీ లైన్ ఫర్ మీ సందీప్ గారికి చాలా ఫ్యాన్స్ ఉన్నాయి. ఆయన డీకోడింగ్ స్పెషలిస్ట్ కదా, అందుకనే ఆయన డీకోడింగ్ స్పెషలిస్ట్, అందుకని చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఆహా గురించి చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ద ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ది స్మాల్, బిగ్, మీడియం, ఆల్ ద ఫిల్మ్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీస్ టు ఆల్ స్మాల్ ఫిల్మ్స్, బిగ్ ఫిల్మ్స్, ఆల్ స్మాల్ డైరెక్టర్స్, బిగ్ డైరెక్టర్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ 3 Roses అ పార్ట్. ఎస్కిన్ గారు, బాగా చెప్పండి. మీ గురించి, మన వైరల్ స్టార్, మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి, అందరికీ ఏం కాదు, మేము రీజనల్ వైరల్, మీరు ఇప్పుడు నేషనల్ వైరల్. మీ వాళ్ళే అన్ని. మొన్న మీరు ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా సార్. సో సార్ మామూలుగా చాలా ఫన్గా ఉంటారు, కానీ షూట్లో చాలా మంచి కేర్ తీసుకున్నారు. అందరు ద షూట్ మంచిగా జరగాలి, స్మూత్గా జరగాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ సో వెల్. షూట్ మంచి జరిగింది, ప్రమోషన్ ఇంకా మంచి జరుగుతుంది, మీరు చూస్తున్నారు ఆన్లైన్. అండ్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ దట్ ఐ వర్క్డ్ విత్, హర్ష ఇప్పుడు వెళ్ళారు కానీ చాలా ఫన్ చేశాను. సత్య గారు, అఫ్ కోర్స్ సత్య గారితో నాకు చాలా సీన్స్ ఉన్నాయి, చాలా మంచిగా జరిగింది. యూ లాఫ్ సో మచ్. సూర్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పీకింగ్ సచ్ స్వీట్ వర్డ్స్ ఫర్ మీ. చెప్పాను. ఇనాయా, లవ్లీ వర్కింగ్ విత్ యూ. షీను గారు, చాలామంది మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, మీరు చూస్తే మీకు తెలుస్తుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై 2 బ్యూటిఫుల్ రోజెస్, కుషిత, సచ్ ఎ క్యూటీ నో. మీరు ముగ్గురు ఒకసారి అన్యోన్యంగా కౌగిలించుకోరా, వాళ్ళందరూ చూస్తారు. ఏం చేయాలి? యూ ప్లీజ్, యూ 3 హగ్. ఈషా, వన్ మోరా, షూటింగ్ ఇది. కుషిత సచ్ ఎ క్యూటీ జెన్జీ గర్ల్. యూ సిరీస్లో మీరు కుషితకి చూసి చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా మంచి క్యారెక్టర్. ఐ హోప్ పీపుల్ రికగ్నైజ్ యూ ఫర్ యువర్ యాక్టింగ్ యాజ్ వెల్. Isha, I've gained a very good friend out of the series. She gets good balance in the series. And I had chala fun chesanu ee series lo. Every day shoot was like picnic for me because all of us played characters almost. I played my character very near to Rashi. And lastly, I think I covered everyone. Aisha garu, thank you so much for giving us such nice costumes, all of us. Okay, hopefully I covered everyone. And I'm so sorry if I forgot any name. మన 3 Roses 13 Decemberకి రిలీజ్ అవుతుంది. ఆహాలో చూడండి, సపోర్ట్ చేయండి. ఆహాలో చూడండి, సపోర్ట్ చేయండి. యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా షూట్లో ఎవరు అడగంది ఏం బెటరో, బట్ రాశి గారు అడగపోయిన రోజు స్నాక్స్, డోనట్స్ ఇచ్చేవాళ్ళు మాకు. అందరి కోసం సార్. అదే, థ్యాంక్ యూ. మీకా సిరీస్ చూడండి, ఫస్ట్ ఇస్తా, పంపిస్తా. థ్యాంక్ యూ రాశి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక గ్రూప్ పిక్చర్ ఉంది ప్లకార్డ్స్ పట్టుకొని, ఆ ప్లకార్డ్స్ ఇచ్చారా తొందరగా?
ఓకే, ఇంకొక గ్రూప్ పిక్చర్ అండి. ఓకే, సో ఇప్పుడు రూపా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇవాళ ఈ 3 రోజెస్ని ఇంకొక రోజ్ విష్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హాయ్, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓ మై గాడ్, ఇట్స్ సో గుడ్ టు సీ ఆల్ ద ఎనర్జీ. ఎస్పెషలీ ఫస్ట్ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు ఎస్కేఎన్ సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎప్పుడు ఏం చేసినా ట్రెండింగ్ కంటెంట్ చేస్తారు. అంటే హిస్ ఫిలిమ్స్, హిస్ కాన్సెప్ట్స్ అలానే ఉంటాయి. ద వే హీ ప్రమోట్స్ హిస్ ఫిలిమ్స్ ఆల్సో అంతే ట్రెండింగ్గా ఉంటుంది. షర్ట్ అదిరిపోయింది సార్, ఎస్కేఎన్ సార్. మీది షర్ట్ అదిరిపోయింది, ఫైర్. ఓకే, సో ఫస్ట్ హెల్ప్, కాంట్ హెల్ప్. 3 రోజెస్ చూసారా ట్రైలర్ అందరూ? ఏ రోజు చాలా నచ్చింది అందరికీ 3 రోజెస్లో? కదా, 3 రోజెస్ సూపర్గా ఉన్నారు కదా. యా, ఎస్పెషలీ ఈషా, ది బ్లాక్ రోజ్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ డియర్. ఒక పక్కన 3 రోజెస్ లాంటి ఒక బ్యూటిఫుల్ డిఫరెంట్ కాన్సెప్ట్ చేస్తుంది విచ్ యూత్ కెన్ రిలేట్ టు. అండ్ ఇంకో పక్కన ఓం శాంతి శాంతి అనే సినిమా చేస్తుంది సైమిల్టానియస్లీ విచ్ ఫ్యామిలీస్ కెన్ రిలేట్ టు. సో మన తెలుగు అమ్మాయి ఆల్మోస్ట్ లైక్ మా ఇంద్రగంటి సార్ స్కూల్ నుంచి మేము ఇద్దరం చేసాము. వాట్ హ్యాస్ హ్యాపెన్? ఈషా అనగానే మరి ఆ మాత్రం నాయిస్ ఉంటుంది కదా మీకోసం. కమ్మాన్. So yeah, so Isha, I'm so happy for you, dear. The way you're growing, the way you're picking up films, it's so inspiring, and I'm so proud of you, and I wish you to grow much more to higher levels. Din tarvata, and Kushita from Instagram nunchi, videos nunchi, she have grown to now this level. సో ఐ థింక్ చాలామంది తెలుగు అమ్మాయిలు చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తూ, రీల్స్ చేస్తూ, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, అలాంటి వాళ్ళందరికీ యూ గైజ్ ఆర్ లైక్ అన్ ఇన్స్పిరేషన్. కీప్ డూయింగ్ కంటెంట్, యూ విల్ గ్రో వన్ డే టు ద ప్లేస్ వేర్ యూ ఆర్ ఎయిమింగ్ టు. అండ్ అగైన్ రాశి, తెలుగు కాకుండా హిందీ మీడియాలో కూడా పాపవి న్యూస్ చూస్తున్నాను నేను. సో బట్ ఎనీవేస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ లుకింగ్ బ్యూటిఫుల్. వెళ్ళిపోయిందా? ఓకే, ఫైన్. యూ లుకింగ్ బ్యూటిఫుల్ ఇన్ ద సిరీస్. అండ్ సూర్య, ఆల్ ద వెరీ బెస్ట్. ఇట్స్ యువర్ డెబ్యూ, I think, yeah. So congratulations for that. And all the cast and crew, congratulations, and I wish you all the success. And especially Pragati Garu, I'm so proud of you, Andi. ఎస్పెషలీ లేడీస్ అనేసరికి ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీలో ఐ థింక్ ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ ఉంటుంది. లైక్ ఇన్నాళ్ళ వరకు సినిమాల్లో చేయగలరు, అది బ్రేక్ చేసేసారు. నా ఒలింపిక్స్ నెక్స్ట్ అంటే అసలు దెర్ ఇస్ నో ఏజ్ ఫ్యాక్టర్, దెర్ ఇస్ నథింగ్, ఏం లేదు, అన్నీ అరేంజ్ చేసేసి బౌండరీస్. ద వే యూర్ గ్రోయింగ్, it's amazing, and you have started a new trend, and I think a lot of women in the industry will start exploring their other passions as well parallelly. And glad I met you today. Congratulations for all your achievements. And I think I addressed everyone. Yeah, SKN sir, once again మీ స్పీచ్ అయిపోలేదు కదా ఇంకా. సో దాని గురించి ఎస్పెషల్గా వచ్చాను మీ స్పీచ్ కోసము. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు శ్రవంతి గారు. అద్దరిపోయారు లుక్ ఈరోజు. శ్రవంతి గారికి ఒక వేసుకోవాలి కాదు, టైం అయిపోతుంది పాపం, మనం ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. మీకు కూడా సారంగియో థ్యాంక్ యూ. సో ఇప్పుడు
ప్రగతి గారి కోసం ఇవాళ మన జర్నలిస్టులు అందరి చేతుల మీదుగా చిన్న సన్మానం అండి. సో కంగ్రాచ్యులేషన్స్. సో ఆవిడ మాట్లాడే కంటే ముందు జర్నలిస్టులు అందరినీ వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మూర్తి గారిని, నిశాంత్ గారిని, రాజేష్ మన్నే గారిని అండ్ దీపక్ గారిని, సురేష్ గారిని, శ్రీనివాస్ గారిని, నాగేశ్వరరావు గారిని అండ్ అలానే ధీరజ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. రాజేష్ మన్నే గారు, నిశాంత్ గారు మిమ్మల్నేనండి, ప్లీజ్ జాయిన్ అవ్వండి త్వరగా. సో ప్రగతి గారు ఏషియన్ గేమ్స్లో ఓవరాల్గా సిల్వర్ మెడల్ని అండ్ డెడ్ లిఫ్ట్లో ఒక గోల్డ్ మెడల్ని అండ్ బెంచ్ అండ్ స్క్వాడ్లో 2 సిల్వర్ మెడల్స్ని సాధించి అండ్ ఇండియాకి గాను ఆవిడ ఒక గర్వకారణం చేకూర్చారు. సో ప్రౌడ్ ఆఫ్ యూ మ్యామ్. చాలా ఆనందంగా ఉంది. మారుతి గారిని అండ్ అలానే ఎస్కేఎన్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఒక్కొక్కరు తీస్తున్నా నేను. మీరు వేయండి ఫస్ట్ జర్నలిస్టులతో. మ్యామ్ బ్యాగ్ ఇచ్చి బాయ్ ఇట్లా పట్టుకోవా, ఇట్లా పట్టుకో, జోబులో పెట్టుకో ప్రగతి గారిది జోబులో పెట్టుకో. ఇవ్వు త్వరగా ఇవ్వు. మారుతి గారు అండ్ ఎస్కేఎన్ గారు అండ్ అలానే అందరు జర్నలిస్టులను కూడా గ్రూప్ పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్లీజ్ మూర్తి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే అండి, పిక్చర్ వచ్చిందా? యా. అండ్ ఇప్పుడు ప్రగతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సభకి నమస్కారం. అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. అండ్ అటెన్షన్ చాలా ఎక్కువగా ఉంది, అందుకని టెన్షన్గా ఉంది. కొంచెం మాట అటు ఇటు తడబడితే దయచేసి క్షమించండి. మీ మనిషిని, మీ ఆర్టిస్ట్ని, ఎన్నో ఏళ్ళుగా అమ్మగా ఉన్నాను. సో మాట ఏమన్నా దొర్లితే ప్లీజ్ క్షమించండి. బికాజ్ ఇంత అటెన్షన్ ఎప్పుడు రాలేదు. నేను కొంచెం మీడియాకి దూరంగా ఉంటాను. పబ్లిక్ ఈవెంట్స్లో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఏమంటే మాట్లాడడానికి కొంచెం భయం ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ రోజు ట్రోల్ అవుతానని. అదే ఇవే. సో ఒక 5 minutes ఐ వుడ్ లైక్ టు టాక్. సినిమాలు మానేసి ఈవిడ పవర్ లిఫ్టింగ్ చేస్తుంది అన్నారు. కాదండి, సినిమాలు ఎప్పటికీ మానలేను, నేను బతకలేను సినిమాలు లేకపోతే. అదే ఆ ప్రగతి అనే పేరు ఇచ్చింది అదే, నా పిల్లలు పెరిగింది అదే, నేను ఇంత దూరం బతికింది అదే, నా ఇంటి రెంట్ దగ్గర నుంచి నా ఇల్లు కొనుక్కునే వరకు, ఈరోజు నేను అన్నం తింటున్నానంటే కూడా నా సినిమానే. సో నా తుది శ్వాస వరకు నేను యాక్టింగ్ చేస్తూనే ఉంటాను, సెట్లోనే పోతాను. సో నేను ఎప్పటికీ యాక్టింగ్ అయితే వదలను. సో వెళ్ళిపోతానని అనుకోకండి, గ్యాప్ ఇచ్చాను, వాళ్ళు ఇచ్చారు, చిన్న గ్యాప్ వచ్చిందంతే. ఏంటంటే నేను అనుకుంటున్న క్యారెక్టర్స్ నాకు రావట్లేదు, నేను అనుకుంటున్నవి వాళ్ళకి ఇవ్వాలనిపించట్లేదు. సో అందుకని ఎక్కడో ఒక మిస్అండర్స్టాండింగ్లో ఒక చిన్న గ్యాప్ వచ్చింది. మళ్ళీ రేపటి నుంచే స్టార్ట్ అవుతోంది. ఐఎమ్ స్టార్టింగ్ విత్ అ తమిళ్ ఫిల్మ్, విలన్గా చేస్తున్నాను. ఎస్. సో ఈలోపు
సినిమా కోసం వెయిట్ చేయడం, ఎక్కడైనా డిప్రెషన్ అయిపోతుందేమో, ఎక్కడైనా లో అయిపోతానేమో అని ఆ ఎనర్జీని పవర్ లిఫ్టింగ్కి టర్న్ చేశాను. ఈరోజు మన దేశం జెండా వేసుకుని సిల్వర్ పథకం మన ఇంటికి తెచ్చాను. సో ఏదో సరదాగా మొదలెట్టింది, అంత ఎనర్జీతోటి నేను ఆ ఎనర్జీతోటి దేశానికే ఇంత పేరు తెచ్చానంటే ఇదే ఎనర్జీ కరెక్ట్ క్యారెక్టర్ పడితే ఏమంటారు? సో అయ్య బాబోయ్. అండ్ ప్రగతి మహావాదిగా అక్కడ నేను రిప్రజెంట్ చేసిన, నేను నా సినిమా ఫ్యామిలీని రిప్రజెంట్ చేశానని అనుకుంటాను. అంత పెద్ద ఒక స్టేజ్లో నేను అంత ధైర్యంగా నిలబడగలిగాను అని అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఒక అనుభవంతో అయి ఉండొచ్చు, ఆ స్టేజ్ ఫియర్ లేకపోవడం అయి ఉండొచ్చు. సో డెఫినెట్గా దిస్ ఈజ్ ఫర్ ద ఎంటైర్ సినిమా. స్టార్ట్ చేసినప్పుడు చాలామంది కింద నీకు ఈ వయసులో అవసరమా, జిమ్ బట్టలే వేసుకోవాలండి, నేను చీర కట్టుకుని చుడిదార్ వేసుకుని చేయలేను. ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది, ఏమన్నా తప్పు చేస్తున్నామా, ఇంత దరిద్రంగా తిడుతున్నారే, ఇంత అసహ్యంగా ఫీల్ చేస్తున్నారే, నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా? ఎదిగిన కూతురు ఉంది, ఆ పిల్ల స్కూల్కి వెళ్తుంది, కాలేజ్కి వెళ్తుంది, ఆ పిల్లకి ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంత మాటలు అనేది బాధపడ్డా స్టార్టింగ్లో. సరే ఓకే, ఆ బాధని ఆన్సర్గా ఈరోజు అందరికీ వచ్చింది అనుకుంటాను. ఎవడెవడైతే ఈ వయసులో అవసరమా అన్న ప్రతి ఒక్కడికి ఇదే అండి నా ఆన్సర్. దిస్ ఈజ్ మై ఆన్సర్. అండ్ ఇంకొకటి, ఈ ఏషియన్ గేమ్స్లో నాకు వచ్చిన మెడల్ని నేను సినిమా సంబంధించిన ప్రతి లేడీ ఆర్టిస్ట్కి నేను డెడికేట్ చేస్తున్నాను. బికాజ్ మాట అనడం, మాట దొరలడం చాలా ఈజీ. అమ్మాయిని చూడగానే ఒక ఫోటో పెట్టిందంటే మాట రాసేయడం చాలా ఈజీగా రాసేస్తారు, ఆలోచన ఉండదు. ఇంట్లో వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి పరువు ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది, ఏది ఉండదు. ఏదో ఒక చైర్ ఉంది, బెంచ్ ఉంది, ఫర్నిచర్ ఉంది, ఒక ఆర్టిస్ట్ ఉంది. ప్లీజ్ డోంట్. ఇలా కూడా చేస్తారు, బాధ మాకు ఉంటుంది. దయచేసి కమెంట్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఏమంటే మన ఇంట్లో కూడా ఉన్నారు కదా ఆడవాళ్ళు, అదొకటి ఆలోచించుకోండి ప్లీజ్. ఇది పేరున్న ప్రతి ఒక్క లేడీ ఆర్టిస్ట్కి నేను చాలా గౌరవంగా తీసుకొచ్చిన గిఫ్ట్ అని చెప్పచ్చు. ఫర్ ఆల్ ద లేడీ యాక్టర్స్, ఐఎమ్ రిప్రజెంటింగ్ ద విమెన్ ఆఫ్ సినిమా, ఐఎమ్ సెలబ్రేటింగ్ విమెన్ ఆఫ్ సినిమా and I'm proud of it. I'm proud to be a part of cinema. With all the women, I'm proud of each and every woman of cinema. Because I know the hard work they put in. I know how much they struggle. ఆ ప్లేస్ నిలదొక్కుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళు ఎంత త్యాగం చేస్తారు, అదంతా నాకు తెలుసు. కాబట్టి ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్. అండ్ అందరినీ కోరుకునేది ఒకటే, ఏది ఇవ్వకపోయినా కొంచెం మర్యాద ఇవ్వండి ప్లీజ్. వి డిజర్వ్ రెస్పెక్ట్. ప్లీజ్ రెస్పెక్ట్ అస్ ఆల్సో. అండ్ సినిమా నుంచి ఎవ్వరూ మీకు విష్ చేయలేదా అనే మెసేజెస్ చాలా వచ్చాయి. చేశారండి, ఇద్దరు చేశారు. మంచు లక్ష్మి గారు, బ్రహ్మానందం గారు చేశారు. ఎస్, ఈ 5 రోజుల్లో వాళ్ళిద్దరు విష్ చేశారు. సో బాధపడుతున్నానా అంటే లేదు. అంటే నేను చెయ్యని హీరో లేరు, నేను యాక్ట్ చెయ్యని హీరో లేరు, నేను యాక్ట్ చేయని హీరోయిన్ లేరు, నేను వర్క్ చేసిన పెద్ద పెద్ద డైరెక్టర్స్ లేరు, అలాగే
చాలా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కూడా చేశాను. బట్ యా ఐఎమ్ అ స్మాల్ యాక్ట్రెస్, దట్స్ ఓకే. బట్ నేను ఎప్పుడూ ఎస్కేఎన్ గారితో నేను వర్క్ చేయలేదు అండ్ మారుతి గారితో నేను వర్క్ చేయలేదు. బట్ ఈరోజు నన్ను పిలిచి ఈ ఫెలిసిటేషన్ చేసినందుకు ఐ హ్యావ్ నో వర్డ్స్, ఐఎమ్ ఓవర్వెల్మ్డ్. అసలు ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ అండి. This is the respect I was talking about, and thank you from bottom of my heart for giving me this acknowledgement and making me feel special. నేను ఏదో చేశాను అనేది నాకు ఆ అనుభూతినిచ్చినందుకు థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ మీ. అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. దే హ్యావ్ బీన్ really posting very positive status in the social media. పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే, థ్యాంక్ యూ వన్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రగతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇవాళ మాకు చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మా అఖండ 2 హీరోయిన్ మా సంయుక్త గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక పక్క సార్, ఒక పక్క విరూపాక్షను బ్లాక్ బస్టర్లు అందించి అండ్ ఇప్పుడు అఖండ 2తో మన అందరినీ పలకరించబోతున్నటువంటి సంయుక్త గారు. అందరికీ నమస్కారం. సో హ్యాపీ టు బి జై బాలయ్య. అది చెప్పకపోతే యూ విల్ నాట్ లెట్ మీ స్పీక్ అని నాకు తెలుసు. సో congratulations to the entire team. I'm so touched by your words, ma'am. Yes, but let me congratulate them first, then I would love to, add on to something that... So congratulations to the entire team of 3 Roses. Prati Okareki, of course the actors, Isha, Rushi just left, Rashi, and then Kushita. And congratulations to all 3. And of course Maruti Gariki, SKN Gariki, and the director Kiran. ఏం చెప్పాలంటే ఒక రీజనల్ కాంటెంట్ ఎస్పెషలీ ఓటీటీలో రావాలంటే దేర్ షుడ్ బి అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ షుడ్ కమ్ టుగెదర్. ఎస్పెషలీ అది స్ట్రీమ్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి. దేర్ షుడ్ బి సబ్స్క్రైబర్స్ అండ్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఆహా. సో ఆఫ్ కోర్స్ కంగ్రాచులేషన్స్ టు ఆహా ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అ ప్రాజెక్ట్ ఆఫ్ కోర్స్ విచ్ హ్యాస్ 3 females as the showrunners. And Maruti Garu, it's your idea. And this is such a fun, entertaining subject. And a lot of people spoke to, I just asked. So a lot of people told me about this. And I know that this is coming from you. And congratulations to you too. And SKN Garu, everybody is waiting for your speech. Adedo panchayat jarutundi parledu. So congratulations to all ani malli cheptunna. And I'm so happy. Ante season 1 we give to the audience, and season 2 if it has to happen the audience have to ask, because if it doesn't have a good run then there won't be a season 2 or a part 2 for any project. So this is going to be another good season ani I'm feeling. I have a strong feeling. So and that's it, all the best. Great, I don't know, great release, great premieres, and I hope that it streams like it has a long streaming hours on the platform. And I was so touched by your words, Pragati Garu. And I was every word that you said, it just put me in thoughts, because the few things that you said really I don't know, I don't want to take extra time. I don't know if this is the right place to say, but since this is a female-run project, I would love to, just say 3-4 sentences about what she spoke. Women, they are known to be multitaskers. It's not just, ఇప్పుడు మనం ఒక మూవీ మధ్యలో ఒక గ్యాప్ ఉంటే the media will start writing. ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏం చేస్తున్నారు, వేరే ప్రాజెక్ట్ లేదా. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ద women of today, they are slightly different. Like, they have different interest. But I have my interest of traveling, reading, learning. I still learn. And you see here a woman who has represented, who has, the tricolor is something that it's yes, the Tiranga. Whenever I see my country's flag anywhere, so in multiple spaces, I keep thinking. There's one sentence said by Mohanlal sir in one interview when they went to Cannes.
they saw the Indian flag flying. So that's something anybody who loves their country will want to see in different spaces, and you have done it, ma'am. I'm so proud of you. See, దీన్ని channelization of energy అంటారు. Don't expect us, because we are acting, we cannot do anything else అనేది కాదు. We are acting and we are doing, and I know a lot of women around me who are homemakers, who have different other interests, who write, who wants to direct now, who, so this is the right space. There is a lot of things that is happening around women, and seeing someone like her, itlanti oka, I was just like, oh, I saw it on a story by one of my directors on one of his story, and then I'm like, wow, because I also tried lifting, so I know how much of dedication it is needed to become a power lifter, and not just a power lifter, somebody who has got medal representing the country. And thank you. And no, Aganda 2 is releasing. Aganda 2 is releasing on August 12th. So అందరూ మూవీ చూసి జస్ట్ ఎంజాయ్ దట్ ఫిలిం. మీకు అందరికీ తెలుసు, అగైన్ అది కూడా పార్ట్ 2. సో పార్ట్ 1 అంత బాగా అందరికీ నచ్చింది కాబట్టి ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ అ పార్ట్ 2, అండ్ ఆఫ్ కోర్స్ ఐ హోప్ దట్ ఇట్ బికమ్స్ ఈవెన్ బిగ్గర్ సక్సెస్ ఫర్ ద టీమ్ అండ్ ఫర్ మీ, అండ్ యూ విల్ హ్యావ్ అ గ్రేట్ ఎంటర్టైన్మెంట్ వాచింగ్. నేనేం చెప్పా? ఆగస్టా? సారీ, December 12th. అది ఎక్కడి నుంచి వచ్చి? December 13th, ma'am. Okay. Thank you so much, and love to all. Have a good night, great evening, bye. Jai Balaya. Thank you, Samyukta garu. Thank you so much for gracing our event today. You look so beautiful. And ఇప్పుడు మా 3 Roses సీజన్ 2తో డెబ్యూ అవబోతున్నటువంటి మా డైరెక్టర్ కిరణ్ కరవల్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్లీ మారుతి గారికి చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే మారుతి గారు వల్ల ఈ షో స్టార్ట్ అయింది. ఫస్ట్ బీజం పడింది అక్కడే. సో దానివల్ల ఈరోజు 1, 2 సీజన్ చేస్తున్నాము. అండ్ ఎప్పుడో మాకు అవసరమైనా కూడా మా వెనకే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రగతి గారు కంగ్రాచులేషన్స్ అండి ఫర్ యువర్ అచీవ్మెంట్. అండ్ నెక్స్ట్ మా టెక్నీషియన్స్ గురించి చెప్పాలండి. మా డిఓపి అజయ్, మా డిఓపి శక్తి అరవింద్ చాలా ఫ్యాంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. మా అజయ్ అర్సడ్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. మా కాస్ట్యూమ్ డిజైనర్ ఆయేషా గారు చాలా అద్భుతంగా కాస్ట్యూమ్స్ చేశారండి. లాస్ట్ టైం మర్చిపోయిన టీజర్ ఈవెంట్లో మా ఎడిటర్ విజయ్, తనతోనే ఎక్కువసేపు కూర్చున్నాను, చాలా బాగా ఎడిట్ చేశాడు. తర్వాత మా ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ అన్న చాలా బాగా ఇచ్చారండి ఆర్ట్ విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. తర్వాత మా కమింగ్ టు మా 3 Roses, దే ఆర్ బ్యూటిఫుల్ అండి, అట్ ఫ్యాంటాస్టిక్. కుష్తా మిమ్మల్ని ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది తన పెర్ఫార్మెన్స్తో. రాశి ఈజ్ వెరీ పంక్చువల్ అండ్ అట్ వెరీ డిసిప్లైన్డ్. అండ్ ఎప్పుడైనా షార్ట్ గ్యాప్లో ఒక 20 minutes అలా గ్యాప్ వస్తుందంటే మేము 10 minutesలో రమ్మంటాం. తను మాత్రం కరెక్ట్గా 10 minutesలో వచ్చేది. మాకు ఇంకొక 2 షాట్లు ఎక్కువ తీసుకునే టైము ఇచ్చేది మాకు. సో అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈషా గారు, షీ ఈజ్ వెరీ ప్రొఫెషనల్ ఎట్ ద సేమ్ టైం వెరీ ఫ్రెండ్లీ. అప్పుడప్పుడు షూట్ టైంలో ఒక 2-3 షాట్లు అప్పుడు తనని వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చింది, బట్ తను చాలా ఫ్రెండ్లీగా తీసుకొని మాకు చాలా సపోర్ట్ చేస్తూ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా రైటర్స్ గురించి చెప్పాలి. ఈ ప్రాజెక్ట్లో నేను పార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ సందీప్. దానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. నెక్స్ట్ అవర్ రైటర్ రవి నంబూరి. ఆయన మాకు టీజర్ ఈవెంట్కి మిస్ అయ్యాడు, ఇప్పుడు ట్రయల్ ఈవెంట్కి మిస్ అయ్యాడు, బట్ హీ వోంట్ మిస్ బ్లాక్ బస్టర్ విత్ చెన్నై లవ్ స్టోరీ. హీఈస్ గోయింగ్ టు గెట్ బ్లాక్ బస్టర్. అండ్ చాలా ఫ్యాంటాస్టిక్గా రాశారండి, అందుకే ఈ సిరీస్ నేను ఫ్యాంటాస్టిక్గా తీయగలిగాను. సో కమింగ్ టు ఎస్కేఎన్ గారు, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే సిరీస్కి ఇంత కవరేజీ, ఇంత మీడియా, ఇంత ప్రమోషన్ జరగడం ఐ థింక్ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అండి. మూవీ ప్రమోషన్కి ఏమాత్రం తగ్గలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్కేఎన్ గారు, బూన్ టు తెలుగు డైరెక్టర్స్ అని చెప్పాలి నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా నేను షో గురించి ఒక 2 మాటలు చెప్తానండి. బేసిక్గా థియేటర్లో ఒక వేవ్ ఉంటుంది, ఒక వైబ్ ఉంటుంది, ఒక కామెడీ ముందు సీట్లో ఉన్నవి అలా ఒక వేవ్ లాగా పాస్ అవుతూ ఉంటుంది. కానీ 3 Roses సీజన్ 2 మీరు ఇంట్లో కూర్చొని ఒక్కరే చూస్తున్నా, మొబైల్లో చూస్తున్నా, యూ విల్ ఎంజాయ్ అ లాట్. అది మాత్రం షూర్ అండి. అండ్ ఇంకొక మాట చెప్పాలండి, సీజన్ 2
బ్లాంక్ అయ్యాను. సీజన్ 2 చాలామందికి డౌట్ ఉంటుంది. సీజన్ 1 చూశారు వాళ్ళు, సీజన్ 2 చూస్తే ఒక 4 గంటలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారండి. కానీ సీజన్ 1 చూడని వాళ్ళు కూడా సీజన్ 2ని ఫ్రెష్గా కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే దేర్ ఈస్ లిటిల్ లింక్ ఈషా అండ్ హర్ష గారికి, బట్ ఆ లింక్ను కూడా మేము మీకు చిన్న రీక్యాప్స్ ద్వారా పెట్టాం కాబట్టి సీజన్ 2 ఫ్రెష్గా చూడొచ్చు. సీజన్ 1 చూడని వాళ్ళు ఫ్రెష్గా చూడండి. సీజన్ 1 చూడని వాళ్ళు ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లాస్ట్గా ఆహా వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ ఆహా అనే ప్లాట్ఫామ్ లేకపోతే నాలాంటి చాలామంది డైరెక్టర్లకి ఇది చాలామంది డైరెక్టర్ని పరిచయం చేసింది ఇంతవరకు. సో నాలాంటి వాళ్ళు ఇంకా పరిచయం చేస్తుంది. సో ఆహాని ఫౌండర్స్కి అండ్ ఆహా ప్లాట్ఫామ్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శ్రావంతి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా క్రేజియస్ట్ రోజ్ మా సృష్టి, ఫస్ట్ సారంగియో. సో హాయ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ సార్ మారుతి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఎస్కేఎన్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఇంతమంది తెలుగు అమ్మాయిల్ని సపోర్ట్ చేసి సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటుంది సీజన్ 2. ఫుల్ మీమ్ కంటెంట్, మీకు నచ్చింది వేసుకోండి. ఐ మీన్ మీమ్స్. అండ్ బజ్జీ సీన్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్, వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ అవర్ సిరీస్ ఆన్ 13th. థ్యాంక్ యూ. ఒక డైలాగ్ చెప్పరా? ఏమి వాళ్ళ కోసం ఏం చెప్పరా? కావాలా? సారంగియో లవ్ యూ. థ్యాంక్ యూ కుషిత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ మొన్న ఎస్కేఎన్ గారు చెప్పినట్టు మా ఓజీ ఆఫ్ తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ ఫస్ట్ రోజ్ రీతు గారు. నేను డబుల్ ఇచ్చాను అనుకుంటారు, ప్లీజ్. బట్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సంయుక్త ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ ఆల్ ద రోజెస్. అరే చాలరా, ప్లీజ్ రా, ప్లీజ్. రూపా, ప్రగతి గారు, బనిత రైట్, బాంధవి, సారీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఏం చెప్పాలి ఎస్కేఎన్ గారి గురించి అయితే, ఆల్రెడీ ఆయన వైరల్ స్టార్. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్ అబౌట్ ఎస్కేఎన్ గారు అండ్ మారుతి గారు టుగెదర్, బికాస్ కొన్ని ఇయర్స్గా వాళ్ళు బేబీ లాంటి ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చి దే ఆర్ బ్యాకింగ్ అ లాట్ ఆఫ్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్. అండ్ అందరూ మన వాళ్ళని క్యాస్ట్ చేస్తున్నారు, విచ్ ఈజ్ సో గుడ్. అండ్ తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడూ ఒక మంచి ఇమేజ్ ఉంది, అందరినీ మన వాళ్ళలాగా ట్రీట్ చేస్తారు. అండ్ బయట వాళ్ళని మన వాళ్ళని కూడా ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు, రైట్? కాదా? సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఎస్కేఎన్ గారు అండ్ మారుతి గారు. అండ్ మారుతి గారు రాజా సాబ్ ట్రైలర్ చాలా చాలా బాగుంది. ప్రభాస్ గారు హీస్ లుకింగ్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ, హీస్ ఆల్రెడీ హ్యాండ్సమ్, సారీ. So I'm actually waiting for the movie. I'm looking forward to it. All the best and congratulations. Enti? Song Repa? Okay, నేను చూస్తా. సో కమింగ్ టు ద డైరెక్టర్ కిరణ్ గారు, ఇది మీకు ఒక మంచి అంటే ఎక్కడ నేను లాస్ట్ టైం చెప్పినట్టే ఆయన ఒక డెబ్యూటాంట్ లాగా అస్సలు ఉండరు. చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా ప్రీ ప్లాన్డ్గా ప్రీ ప్రొడక్షన్ అంతా ప్రాపర్గా చేసి ఆయన చాలా చాలా బాగా షార్ట్ డివిజన్ ఎవ్రీథింగ్ ఈజ్ సో వెల్ ప్లాన్డ్. దిస్ విల్ బీ అ వెరీ వెరీ బిగ్ వన్ ఫర్ కిరణ్ గారు అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ కమింగ్ టు అవర్ రైటర్స్, రవి గారు, ఓ వావ్, రవి గారు అండ్ సందీప్ గారు, మీరు కూడా డబ్బులు ఇచ్చి ఉంటారు కదా. సో ఓకే,
సో సందీప్ గారు అండ్ రవి గారు సీజన్ 1 చూశారు కదా, మంచి చాలా డైలాగ్స్ వైరల్ అయ్యాయి. సో ఇందులో కూడా చాలా డైలాగ్స్ అండ్ సీన్స్ చాలా వైరల్ అయితే. అండ్ మీరు కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి. అండ్ కమింగ్ టు ద యాక్టర్స్, రాశి. ఓకే, సో రాశి, కుషిత, సూర్య, హర్ష ఎస్పెషలీ, ఎందుకంటే మేము సీజన్ 1 నుంచి మేమిద్దరము మళ్ళీ సీజన్ 2లో ఉన్నాము. ఈసారి మా ఇద్దరిది ఫుల్ రివెంజ్ మోడ్ ఉంటుంది. యూ గైస్ హ్యావ్ టు వాచ్ ఇట్. చాలా బాగుంటుంది, ఇద్దరం ఇట్లా క్యాట్ అండ్ మౌస్ లాగా ఉంటుంది మొత్తం. ఇట్ విల్ బి వెరీ ఫన్. కుషిత పర్సనలీ బికాస్ షీఈ్ అ వెరీ గుడ్ యాక్టర్. మీరు చూస్తున్నారు కదా ట్రైలర్లో, టీజర్లో కూడా. షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ సోషల్ ట్రోలింగ్ ఐ సీ ఆన్ హర్, షీఈ్ అ వెరీ స్వీట్ గర్ల్. అండ్ ఇంకోటి, బికాజ్ మేము లైమ్ లైట్లో ఉంటాం కాబట్టి మమ్మల్ని అంత ట్రోల్ చేస్తారు. సో హౌ షీ ఫేసెస్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. షీఈ్ వెరీ కరేజియస్. ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ షీ వుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ అన్నిటినీ ఫేస్ చేసి షీ విల్ కమ్ అవుట్ స్ట్రాంగర్. సో ఆల్ ది బెస్ట్ కుషిత. అండ్ సూర్య, నేను ఫస్ట్ టైం సూర్యతో వర్క్ చేస్తున్నా. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ప్రగతి గారు, మీ గురించి చెప్పాలి. నేను యాక్చువల్లీ నిజంగా నేను చూడలేదు మీది పోస్ట్, బట్ రీసెంట్లీ ఐవ్ సీన్ చిన్మయ్ గారు షీ రీపోస్టెడ్ యువర్ థింగ్, రైట్? సో ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ, అంటే ఎంతైనా ఇండస్ట్రీలో యాక్టర్స్ అందరూ ఏదైనా చేస్తే అరే మన వాళ్ళు ఏదో చేశారు అన్న ఫీలింగ్ ఉంటుంది. సో నేను ఆ పోస్ట్ చూసినప్పుడు ఓ షిట్, ప్రగతి గారు మన ఇండస్ట్రీ వాడు. అండ్ ఇంకోటి, ఒక ఏజ్లో ఇదే చేయాలి అదే చేయాలని రూల్స్ పెడుతూ ఉంటారు. ప్రగతి గారు చెప్పినట్టు చాలా ట్రోల్ చేస్తారు, ఈ బట్టలు వేసుకున్నారు, ఇలా వేసుకున్నారు, అలా వేసుకున్నారు అని చెప్పి. బట్ ద వే యూ ఫేస్డ్ ఇట్ అండ్ అందరికీ మీ అచీవ్మెంట్తో చూపించారు చూడండి, దట్స్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ యూఆర్ వెరీ ఇన్స్పైరింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ ఈవెంట్ బికాస్ it's girls show, so it's very empowering to see you here. All the girls, even Samyukta, all the girls, all the roses here. Roses and it's not being sensitive or fragile, it's being stronger with thorns. Okay. So December 13th రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. సీజన్ 1 చూడకపోతే ఫస్ట్ ఇంటికి వెళ్ళి బింజ్ వాచ్ చేయండి. సీజన్ 2 వచ్చాక అది కూడా బింజ్ వాచ్ చేసి వైరల్ చేయండి. ఓకే, టీచర్లాగా చెప్పానా? మరి స్టూడెంట్లో ఓకే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రీతు టీచర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా షో రన్నర్, మా డైరెక్టర్ సాబ్ మారుతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా పనులు ఉన్నాయి. అంటే ఓ పక్కన ఇక్కడ ఉన్నాను కానీ నా బ్రెయిన్ అంతా ఎక్కడో ఉంది. అన్నీ వచ్చేస్తాయి. అసలు ఏమీ కంగారు పడద్దు. మ్యాక్సిమం ఇంకా దాచుకునేది ఏం లేదు. ఇంకా మీకు గ్యాపే ఉంది. నేను ఎనీవే 3 రోజెస్ ఒక 3 years బ్యాక్ కరోనాలో ఒక చిన్న ఆలోచనలోంచి పుట్టిన ఈ 3 రోజెస్ వెళ్ళి అరవింద్ గారికి ఫస్ట్ టైం చెప్పినప్పుడు చాలా బాగుందన్నారు. అప్పుడు దాని బాధ్యత ఎస్కేఎన్ భుజాల మీద వేసుకున్నాడు. 3 రోజెస్లో వీళ్ళ ముగ్గురు హీరోయిన్స్ అయితే కనిపించిన హీరో ఎస్కేఎన్. ఎందుకంటే యా నిజంగా హీరోనే, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఒక షో ఇవాళ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలన్నా దీన్ని ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి. దీన్ని అంటే అంతే అద్భుతంగా యాక్చువల్గా నేను చూస్తుంటే ఒక సినిమా చూస్తున్నట్టు అంత క్వాలిటీగా ఈ తక్కువ బడ్జెట్లో నిజంగా సినిమాటోగ్రాఫర్ కానీ డైరెక్టర్ కానీ చాలా వాళ్ళ విజన్ ఎంత బాగుందనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. అట్లాగే ఈ సినిమాని దీన్ని 3 రోజెస్ని ఆహా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళిన విధానం నిజంగా ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా ఒక 3 అమ్మాయిల గురించి ఇంకొక 6 హీరోయిన్స్ వచ్చి నిలబడ్డారంటే నిజంగా గ్రేట్. ఈ సీజన్ని ఇంత బాగా క్వాలిటీగా రాసిన మా రవి, అట్లాగే సందీప్ నిజంగా చాలా ఫ్యూచర్ ఉన్నాడు.
మా రవి ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాడు. తను సినిమా దీనికోసం గురించి ఎంత నిలబడ్డాడో తెలుసు నాకు. అలాగే ఇవాళ ఇక్కడున్న అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. సూర్య ప్రతిరోజు పండుగలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు, ఇవాళ హీరోగా చూడటం చాలా హ్యాపీగా ఉంది. అంటే నిజంగా తెలుగు అమ్మాయిలందరినీ అందరూ చెప్తూ ఉంటారు తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తామని. ఎంకరేజ్ చేయటువంటి ఇది ఇలా చూపించడం స్టేజ్ మీద. అంటే నేను ఈ రోజుల్లో బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం అన్నీ చేసేటప్పుడు అట్లా తీసుకునేవాడిని, ఎందుకంటే డైలాగులు బాగా చెప్తారని అట్లా సంథింగ్. కానీ ఇలాంటి దాంట్లో ఇలా ఎంకరేజ్ చేయడంతో పాటు నిజంగా ఒక మలయాళీ అయి ఉండి ఆవిడ తెలుగు ఇంత ఫ్లూయెన్స్గా మాట్లాడటం నిజంగా మన గర్వకారణం. థ్యాంక్ యూ సంయుక్త. అట్లాగే ఇవాళ ప్రగతి గారు చాలా ఆవిడకి ఎమోషనల్ డే అవ్వచ్చు, అది నిజంగా మా అందరికీ కూడా కన్వే అయింది. మ్యామ్ మిమ్మల్ని అందరూ తిడుతున్నారని ఏమనుకోవద్దు, ఎందుకంటే అలా తిట్టకపోతే వాళ్ళు మీరు గోల్డ్ మెడల్ సాధించేవాళ్ళు కాదు, నేను రాజాసాబ్ తీసేవాడిని కాదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా చాలా వాళ్ళ పనులన్నీ మానుకుని మన కోసం టైం పెట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళ పాజిటివిటీ అంతా చంపుకుని ఒక నెగిటివ్ ఆలోచన తెచ్చుకుని వాళ్ళ బ్రెయిన్ అంతా నెగిటివ్ చేసుకుని ఒక మాట మాట్లాడి 4 తిట్లు తిడుతున్నారంటే అంత ఈజీ కాదు మేము. అది అలా అంత నెగిటివ్గా పాపం వాళ్ళ దగ్గర ఉన్నదే పంచుతున్నారు. వాళ్ళు ఇంకేం ఇవ్వగలరు చెప్పండి? వాళ్ళ దగ్గర ఏముంటుంది? 4 బూతు మాటలు, చక్కగా 4 ఏదో ఒకటి తిట్టగలరు, అవే పంచుతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నదే ఇస్తున్నారు. నేను అనుకుంటా ఈ చూసిన కామెంట్ అల్లా, ఒరే నీ దగ్గర ఉన్నది ఇదేనా, ఇంకేమీ లేదా అనుకుంటా. ఎందుకంటే మా నాన్న ఒక మాట చెప్పేవాడు, ఎవడన్నా తిడుతున్నప్పుడు, నాన్న వాళ్ళు తిడుతున్నారు యాక్షన్ నువ్వేం అనవేంటి, నువ్వేం తిట్టవేంటి అన్నాడు. ఒరే ఆడి దగ్గర ఉంది అదే రా, ఆడి దగ్గర ఉంది ఇస్తున్నాడు, మన దగ్గర లేదు కదా, అది ఎందుకు దాని గురించి అనుకుంటాం అనేవాడు. అందుకని ఎవరన్నా తిడుతున్నా దాన్ని ఎనర్జీగా మార్చుకోండి, డెఫినెట్గా ఒక గోల్డ్ మెడల్ వస్తే. ఇలాగా మీరు కూడా చెప్తున్నా, మీరు తిట్టేవాళ్ళ గురించి చెప్తున్నా, మిమ్మల్ని కూడా ఎవరైనా తిట్టేవాళ్ళని ఎత్తుక్కోండి, లేకపోతే మీరు ఏమి సాధించలేరు. అలా మీరు మాకు ఎనర్జీ ఇస్తూ మేము ఎదుగుతూ ఉంటాం కాబట్టి మీరు అక్కడే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అందువల్ల నెగిటివ్ కామెంట్స్ ఇచ్చే అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము, మేము సాధించలేకపోతున్నాం. ఎనీవే ఇక్కడికి ఈరోజు 3 రోజెస్ నిజంగా చాలా మంచి ఫంక్షను, అంటే చాలా పాజిటివ్గా జరుగుతుంది. దీన్ని ఈ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చిన మా ఎస్కేఎన్కి అట్లాగే ఆహా టీంకి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ ముందుకి ఒక 1 మంత్లో మీరు ఊహించని విధంగా వస్తాను, ఆ రోజు మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న టాస్క్ ఉంది, ఇలా పట్టుకోండి, ఇలా మిడిల్కి రా, అవతల ఫంక్షన్ ఉందండి, జస్ట్ 5 నిమిషాలు చిన్న టాస్క్. సో మీరు అండ్ ఎస్కేఎన్ గారి ఫ్రెండ్షిప్ బాండ్ గురించి మాకు తెలుసు, సో ఇలా పట్టుకోండి, మనది 3 రోజెస్ కాబట్టి. సో 3 బెస్ట్ థింగ్స్ చెప్పాలి మీ ఫ్రెండ్షిప్. వీళ్ళు మొత్తం రివర్స్ చేశారు, మీరు టీజర్ లాంచ్ చూడలేదా? అందరు ఎస్కేఎన్ గారికి ఇచ్చారు రోజెస్, మీ ఫేవరెట్ రోజు ఎవరు అంటే. సో మీరు ఒక్కొక్క రోజు ఇస్తూ మీ బాండ్లో జరిగిన బెస్ట్ థింగ్ చెప్పాలి, మీ ఫ్రెండ్షిప్ బాండ్లో జరిగిన బెస్ట్ థింగ్ ఏంటి అని. మా ఫ్రెండ్షిప్పే పెద్ద బెస్ట్ థింగ్, ఇంకా దాంట్లో ఇంకా థింగ్స్ ఏముంటాయి? మర్చిపోలేని 3 థింగ్స్. ఎనీవే డార్లింగ్, సీజన్ 3 కూడా తీయాలి నువ్వు, ఇలాగే. ఆల్ ద బెస్ట్ డార్లింగ్, కంగ్రాట్స్. అర్థమైపోయింది మాకు, చాలు. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. ఎస్, సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ట్రెండింగ్ స్టార్, ఓకే, సో ఎస్కేఎన్ గారి కంటే ముందు మా ఇంకొక బ్యూటిఫుల్ రోజు వచ్చారు కాబట్టి అలేఖ్య హారికాని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, హలో, ఓకే, నమస్తే అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు 3 రోజెస్ సీజన్ 2 ఎంటైర్ టీమ్ అందరికీ, అండ్ స్పెషలీ టు మారుతి గారు అండ్ ఎస్కేఎన్ గారికి. బై ద వే, యూ 3 girls are looking so beautiful and looking forward to it. ఓకే, థ్యాంక్ యూ. అండ్ కమింగ్ అబౌట్ ఎస్కేఎన్ గారు, అసలు
మీరు ప్రమోట్ చేస్తున్న ప్రతి వీడియో వైరల్ ఎస్కేన్ గారు, అండ్ ఇట్స్ సో గుడ్ బీయింగ్ అ ప్రొడ్యూసర్. హీరో 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 హీరో. సో ఎస్కేన్ గారు బీయింగ్ అ ప్రొడ్యూసర్, మీరు ఏదైతే ప్రమోషన్స్లో టేక్ కేర్ తీసుకుంటున్నారో ఇట్స్ సో 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 గుడ్ టు వాచ్. అండ్ మీరు ఇట్లనే డిజర్వింగ్ టాలెంట్ని ఇంకా అట్లనే ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ప్రగతి గారు కంగ్రాచులేషన్స్. ప్రగతి గారు బేసికల్గా మిమ్మల్ని చూస్తేనే ఫుల్ ఆఫ్ లైఫ్లా అనిపిస్తుంది, చాలా నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ టుడే, అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు యూ, అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ హారిక గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఆయన ఏం చేసినా సెన్సేషనే, ఆయన ఏం చేసినా వైరలే, అనునిత్యం ట్రెండింగ్లో ఉండేటువంటి మా కల్ట్ బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎప్పుడు మనం ఏదో సాధించేసామని చెప్పుకున్నాం అప్పుడు అయిపోద్ది మన ఇది. అంటే ఇదేమి 10th ఇంటర్ డిగ్రీ కాదు, నేను పాస్ అయిపోయాను చెప్పుడు. ఎవ్రీ ఫ్రైడే ఈజ్ ఏ ఛాలెంజ్. ట్రాక్ రికార్డులు అలాంటివి ఏమి ఉండవు. ఈ ఫ్రైడే ఏంటి మనం అన్నదే నెక్స్ట్ ఫ్రైడేకి మనం డిసైడ్ చేస్తే. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ డార్లింగ్స్. ముందుగా అది ఎప్పుడో 2 ఏళ్ళ తర్వాత ఇచ్చాం, ఇప్పుడే ఇచ్చాం అన్నదే ఇంపార్టెంట్. ముందుగా ఇక్కడికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన సంయుక్త గారికి, ఎందుకంటే డే ఆఫ్టర్ టుమారో అఖండమైన రిలీజ్ ఉంది. అయినా సరే ఆవిడని అడగగానే, ఆవిడ వేరే షూటింగ్లో ఉన్నా సరే, వేరే ప్రమోషన్లో ఉన్నా సరే, మన ఎమోషన్ కరెక్ట్గా వచ్చిన సంయుక్త గారికి థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఏదన్నా వెబ్ సిరీస్ చేయాలన్నా వేరే ప్లాట్ఫామ్స్తో మనం ఢిల్లీ వెళ్ళాలి, బాంబే వెళ్ళాలి, మెయిల్స్ పెట్టాలి, ఇదే వాళ్ళే. బట్ ఆహాతో ఒక్క మీటింగ్ అయితే అది కంటెంట్ బాగుంటే అది సీరియస్గా ఒరిజినల్గా ఇదవుద్ది. సో అంత ఫ్లెక్సిబిలిటీగా పనిచేసే ఆహా ప్లాట్ఫామ్కి అల్లు అరవింద్ గారికి, అలాగే మహేవ్ గారి, రామ్ గారికి, అందరికీ కూడా మై స్పెషల్ థ్యాంక్స్. అందుకే ఇది సీజన్ 2గా చేసాం, నెక్స్ట్ సీజన్ 3ని సినిమాగా చేయబోతున్నాం. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆహా. ఆహా అంటే అది వేణుమాధవ్ ఆహా కాదు. సో అలాగే ఈషారబ్బ గారు, ఆవిడ మొన్న ఫీవర్తో ఉన్నారు, బట్ నిన్న ఒక టీజర్ లాంచ్ చేశారు, ఈరోజు ఒక ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీలీజ్కి వచ్చారు. తెలుగు అమ్మాయిలతో అదే ఫ్లెక్సిబిలిటీ, ఎందుకంటే వాళ్ళు ఊళ్ళో ఉంటారు కాబట్టి మనం ఏం ఫోర్స్ చేసాయని చెప్పి బలంతో తీసుకొచ్చేయగలం అది. సో అలాగే రాజ్ సింగ్ గారు ఇప్పుడే ఇక్కడి వరకు ఒక స్పీచ్ ఇచ్చి నెక్స్ట్ ఒక షూటింగ్కి వెళ్ళారు. అలాగే కుష్తా బజ్జీ, ఆవిడ బజ్జీలతో అందరూ ఫేమస్ అయ్యారు, బట్ తర్వాత బజ్జీలు తినడం మానేశారు. నాకు తెలిసి ఆవిడేదో ఒక దీనికి వైరల్ అయ్యారని చెప్పి తీసుకున్నాం, కానీ తర్వాత షీ డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అంటే నేనేదో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకి యాక్టింగ్ ఎంత వస్తుందో అనుకున్నా, కానీ షీఈ్ అ వెరీ 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 గుడ్ యాక్ట్రెస్ అండ్ వెరీ కమిటెడ్. అందుకే ఇప్పుడు ఒక తమిళ సినిమా చేస్తున్నారు, ఒక మలయాళ సినిమా చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన నా నెక్స్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక గారికి, ఇంకో ఫిలిం హీరోయిన్ బాంధ్వే గారికి, ఇంకో ఫిలిం హీరోయిన్ రూపా గారికి, అందరికీ కూడా ఏంటంటే నేను ఒకటే పెట్టుకున్నా, ఎంతమంది తెలుగు అమ్మాయిలు ఉంటే వీలైనంత వరకు మనం ఎంకరేజ్ చేయాలని. ఎందుకంటే ప్రతి స్టేజ్ మీద అందరూ కూడా మన వాళ్ళు రాలేదు అని స్పీచ్లు ఇస్తారు, బట్ ఆచరణలో చాలా తక్కువ మందే చేస్తారు. అది వాళ్ళ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, బట్ నేను ఒకటే అనుకున్నా, మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి బై, అంతే కదా మనకు తెలిసింది. సో అందుకని అలాగని కేరళ నుంచి వచ్చిన సంయుక్త గారు కూడా మన అమ్మాయి, ఎందుకంటే ఆవిడ ఇక్కడ ఇల్లు తీసుకున్నారు. సో ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాళ్ళే. ఒక రాశి కన్నా గారు మణికొండలో ఉంటారు, ఒక నిధి అగర్వాల్ నా ఫ్రెండ్ రాజసాబ్లో చేశారు, ఆవిడ భూజార్ అపర్ణ అని ఇల్లు ఎత్తుకుంటున్నారు, ఆవిడ ఇక్కడే ఉంటారు, సంయుక్త గారు కూడా. సో ఎవరైతే ఇక్కడ ఇల్లు తీసుకుని ఉంటారో వాళ్ళందరూ మన హీరోయిన్లపై, వాళ్ళందరికీ మనం జై కొట్టాలి. జై సంయుక్త గారు. ఎందుకంటే ఆవిడ చెప్పేయచ్చు, మనం ఫంక్షన్ రాగానే
లేదండి నాకు అఖండ ప్రమోషన్స్ ఉన్నాయని చెప్పేయచ్చు. బట్ ఆ చెప్పలేదు కాబట్టి ఆవిడ మనసుకి షీఈ్ ద లక్కీ హ్యాండ్. ఆవిడ ఒక బింబిసారా చేసిన, ఒక విరూపాక్ష చేసిన, ఒక అఖండ చేసిన షీఈ్ ద, ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్తో అందరు మనసులు దోచుకున్నారు. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, రేపు ఆరు ఎల్లుండు ఇక్కడ అఖండ ప్రివ్యూ ఇక్కడ ఇదే స్క్రీన్ మీద చూస్తున్నాం. సో అది ఎలా దద్దరిల్లుద్దు అనేది, ఎందుకంటే నేను రాజాసాబ్ సింగిల్ రిలీజ్, సెకండ్ సింగిల్ రిలీజ్ చేయాలి. నేను మారుతి నిన్న మార్నింగ్ తమన్ దగ్గరికి వెళ్ళాం. తమన్ స్టూడియోకి వెళ్ళి కూర్చున్నప్పుడు అదొక టైం పడుతుంది అని చెప్పి ఒక బీజిఎం వినిపించాడు అఖండ 2 నుంచి. అది తాను అంతే షేక్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయా. ఒక 10-15 మినిట్స్ అనగానే ఒక 1 hour 2 hours మా మైండ్లో రన్ అయింది. సో అది నెక్స్ట్ లాస్ట్ వీక్ రిలీజ్ అవ్వాలి, అవ్వలేదు. ఈ సందర్భంగా మీకు అందరికీ ఒకటి చెప్పుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది December 12th రిలీజ్ అవ్వాలి 3 Roses అనేది. బట్ లాస్ట్ వీక్ అనేక చాకోస్ వల్ల అఖండ నందమూరి బాలయ్య బాబు గారిది రిలీజ్ అవ్వలేదు. ఈ వారం వస్తుంది. సో వీ వాంట్ లీవ్ దట్ డేట్ టు అండ్ డెడికేట్ టు బాలయ్య బాబు. సో అందుకే అరవింద్ గారితో కూడా మాట్లాడాను. అన్స్టాపుల్తో ఒక రేంజ్ మనకి ఇచ్చిన బాలయ్య బాబు గారి సినిమా రిలీజ్ అవుతుంటే లీవ్ దట్ డేట్ టు హిమ్, దట్ డేట్ బిలాంగ్స్ టు హిమ్. బికాస్ ద చాకోస్ అండ్ వాట్ ఎవర్ లాస్ట్ మినిట్స్ ఎందుకు చేశారు, ఎవరు చేశారు అంత పక్కన పెడితే అన్నీ ఇదే చెప్తాను. ఏంటంటే బాలయ్య బాబుకి ఆ డేట్ వదిలేద్దాం అనుకుని వీఆర్ రిలీజింగ్ దిస్ 3 Roses. అంటే చంద్రుడికో నూలు పోగల, మనమేమి బాలయ్య బాబుకి కాంపిటీషన్ కాదు. బట్ దిస్ ఈజ్ అవర్ స్వీట్ గ్రాటిట్యూడ్ అండ్ స్వీట్ గెచర్ టు బాలయ్య బాబు గారు అండ్ సంయుక్త గారు, తమన్ గారు, బోయపాటి సీను గారు, బోయపాటి సీను అన్న, అందరి టీంకి కూడా వీఆర్ నాట్ రిలీజింగ్ 3 Roses ఆన్ OTT on 12th. వీఆర్ రిలీజింగ్ ఆన్ 13th. ఎందుకంటే ఎవరైనా సరే ఒక కష్టంలో ఉన్నారు అంటే నిలబడే హీరోలు కొంతమంది ఉంటారు. సో ఆయన సినిమాకు కష్టం వచ్చింది అంటే సో అందరూ కూడా ఏకమవుతారు. సో వీఆర్ నాట్ రిలీజింగ్ 3 Roses ఆన్ December 12th. వీఆర్ రిలీజింగ్ ఆన్ December 13th. వీఆర్ రేపు సాయంత్రం December 11th నుంచి అన్ని US తెలుగు ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఇట్స్ అఖండ ట్రాన్స్. అది అయిపోయిన తర్వాత మనం 3 Roses ఎంజాయ్ చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు బాలయ్య బాబు గారు అండ్ అఖండ టీమ్. జై బాలయ్య. అంటే పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, మీడియం రేంజ్లో అన్ని సినిమాలు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ. ఒక సినిమా బాగుంటే ఇట్స్ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఒక సినిమా బాగుంటే అది ఇంకో సినిమాకి ట్రాన్స్లేట్ అవుద్ది. సో ఇక్కడ ఏ ఫీలింగ్స్ ఉండవు. అల్టిమేట్గా సినిమా బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే సినిమా బాగుంటుంది, అంతే తప్ప ఇంకేం ఉండవు. అది సో అది నా ఫస్ట్ ఈ సీజన్ 2 seasons వచ్చినాయి అంటే దానికి కారణం నా తమ్ముడు నంబూరి రవి రైటర్, అలాగే ఈసారి కొత్తగా వచ్చిన సందీప్లో చాలా చిలిపితనం ఉంది. త్వరలోనే అతని చిలిపితనాన్ని మేళవించి నేను అతన్ని డైరెక్టర్ చేయబోతున్నాను. సో ఐఎమ్ అనౌన్సింగ్ ఆన్ దిస్ ట్రిప్లే సందీప్ ఈజ్ గోనా బి నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ మై వన్ ఆఫ్ ఫిలిమ్స్. అలాగే కిరణ్, ఇట్స్ అవర్ రిలేషన్ వోంట్ స్టాప్ టు దిస్ సిరీస్. ఈజ్ గోనా బి డైరెక్టర్ ఆఫ్ వన్ ఆఫ్ మై నెక్స్ట్ ఫిలిమ్స్. అలాగే అజయ్ అర్సాడా గారు ఈ సినిమాతో ఒక మంచి మ్యూజిక్ ఇచ్చారు. చాలా 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 మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇంకా ఎన్నో మంచి మ్యూజిక్ చేస్తారు. మా అసోసియేషన్ కొనసాగుద్ది. సో ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ కూడా వెరీ 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 థ్యాంక్ యూ. రూపా, బాంధ్వి అందరికీ కూడా, హారిక అందరికీ, అలాగే శ్రావంతి గారికి సారీ. ఎందుకంటే యాక్చువల్గా ఆవిడ ఈ సీజన్లో ఒక క్యారెక్టర్ ఒక లీడ్గా చేయాలి. బికాజ్ ఆఫ్ హెల్త్ రీజన్స్ అండ్ వెల్త్ రీజన్స్ ఒక మేము చేయలేకపోయాం. బట్ యూ విల్ బి. థ్యాంక్ యూ. నా అడ్వాన్స్ ఇంకా వెనక్కి తీసుకోలేదు మీరు, నా దగ్గరే ఉంది. నేను అడ్వాన్స్లు నమ్మను, అడ్వాన్స్డ్గా ఆలోచిస్తాను. సో అందుకని మనం చేస్తాం వర్క్. అది
సో రాశి గారు ఇప్పుడే ఆవిడ షూటింగ్కి వెళ్ళారు. సో ఇక్కడ ఉన్న ఇక ప్రగతి గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రగతి గారు చాలామందికి తల్లిగా, చెల్లిగా, భార్యగా చాలా 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 క్యారెక్టర్లు చేశారు. బట్ నేను ఒకసారి రీల్ చూశాను. ఆవిడ ఒక రీల్ చేశారు, డ్రీమం, వేకపం, క్రిటికల్ కండిషన్. అప్పుడు అందరూ కూడా చాలా చాలా కమెంట్స్ పెట్టారు, ఏంటి ఇది అని. అంటే ఆ రీల్ చేసిన ఆవిడ ఇండియా తరపున పవర్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేసి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 మెడల్స్ తెచ్చారు. అంటే మనం చాలామంది ఒక కామెంట్ పెట్టేస్తాం ట్విట్టర్లో, ఎందుకంటే మన ఎనానిమస్ ఫేస్ కదా, ఒరే నువ్వెవడరా, నువ్వు అప్డేట్ అవ్వరా అని చెప్పి మెసేజ్ పెట్టేస్తాం. బట్ దిస్ ఈజ్ హెర్ టాలెంట్. అంటే మనం చాలాసార్లు వేరే స్టేట్లోనో, వేరే ఇండస్ట్రీలోనో, వేరే స్పోర్ట్స్లోనో ఎవరు వచ్చిన వాళ్ళందరికీ హ్యాష్ ట్యాగ్లు పెట్టి ట్రెండ్ చేసేస్తాం. బట్ మనం ట్రెండ్ చేయాల్సిన మన వాళ్ళని ఫస్ట్ మనం గౌరవించాలి. ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు గౌరవించబడతారని ఉంది. బికాజ్ షీ ఈజ్ సచ్ ఏ ఏంజల్. షీ ఓన్ 4 మెడల్స్ ఫర్ ఇండియా అండ్ షీ కేమ్ బ్యాక్. అంటే దిస్ ఈజ్ అవర్ ప్రౌడ్ మూమెంట్. అంటే ప్రగతి గారు అంటే రీల్ కాదు, షీఈ్ ద రియల్. సో ఆవిడ వేసేది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు, దిస్ ఈజ్ హెర్ రియల్ క్యారెక్టర్. సో ఇన్ని పథకాలు, ఎందుకంటే మనం ఎప్పుడో ఒక ఏదన్నా ఇది చేస్తే మనం ఇంతమంది ఇండియా ఒక 180 కంట్రీస్ ఉన్నాయి, ఇంతమంది పార్టిసిపేట్ చేస్తే మనకి ఏ ప్లేస్ వస్తుందో తెలియదు. అందులో ఫస్ట్, సెకండ్ ప్లేస్ రావటం అనేది ఇట్స్ హెర్ పెర్ఫార్మెన్స్, ఇట్స్ హెర్ క్యాపబిలిటీ, ఇట్స్ హెర్ ఎవ్రీథింగ్. అంటే సో వీ హ్యావ్ టు టేక్ అబౌవ్. థ్యాంక్ యూ మ్యామ్. అంటే నేను చూశాను మీతో చాలామంది పనిచేశారు, వాళ్ళందరూ ట్వీట్ చేస్తారేమో అని. వాళ్ళ పిఆర్ టీమ్స్కి తెలియలేదేమో, వాళ్ళు చూడలేదేమో, చూస్తే వాళ్ళు కూడా గౌరవిస్తారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. బట్ ప్రగతి గారు అరైవ్డ్ విత్ మెనీ మెడల్స్ బై ఇండియాని ప్రాతినిధ్యం వహించి. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హెర్. ఎందుకంటే మనం ఏదో గల్లీలో ఇది చేస్తేనే ఆవిడ ఢిల్లీలో గెలిచారు. సో అది దీన్ని ఎవరో సిల్లీగా తీసుకోకూడదు. సో అందుకని కొంతమంది అనుకుంటారు ట్విట్టర్లో, నువ్వు చేసేది 3 రోజు చేసేది అది, నువ్వేంట్రా ఇది చేస్తున్నావు అని. ఇవన్నీ చేసేవాడికి కూడా వచ్చిన థాట్ మీకు రాలేదంటే మీరు సిగ్గుపడాలి బ్రదర్. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ బేబీకి నేషనల్ అవార్డు వచ్చిన, 3 రోజుకి ఇంత అప్లాజ్ వచ్చిన, నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీ, నేను రాజేష్తో తీసే సినిమా ఏమున్నా సరే, నేను ఇదే AAAలో ఇది సచిన్ థియేటర్గా ఉన్నప్పుడు 50 రూపాయలు 75 రూపాయల సీటు గురించి లైన్లో నిలబడి తీసుకున్న ఒక మిడిల్ క్లాస్ ఆడియన్ని. సో ఐ నో యువర్ పెయిన్. ఒక సినిమా టికెట్ 25 రూపాయలు పెంచితే ఎంత పెయిన్ ఉంటుంది, ఒక సినిమా టికెట్ మామూలుగానే ఉంటే ఆ 25 రూపాయలతో మనం సమోసా కుక్ ఎలా ఉంటుందో తెలుసుకున్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్ని. మై శాలరీ ఈజ్ 2700 వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ TV9. సో నాకు ఆ పెయిన్ తెలుసు. నా సినిమాలు అయ్యి కూడా, నేను ప్రొడ్యూసర్గా ఉన్న సినిమాలు నేను టికెట్ రేట్లు పెంచను. మీరు కోకు సమోసా నార్మల్గానే ఎంజాయ్ చేయొచ్చు. దట్ ఈజ్ మై గ్రాటిట్యూడ్. అంటే అది మీరు ఎప్పుడన్నా పెంచితే, అరే నువ్వు ప్రొడ్యూసర్గా ఉన్నావుగా దీన్ని పెంచావు అని అడగచ్చు, ట్విట్టర్లోనే ఉంటా. నేను నా ఇది పెంచను. ఎందుకంటే మీ 2-3 గంటల టైం వాల్యూ తెలుసు, మీ టైమింగ్ వాల్యూ తెలుసు. ప్రతి ఆడియను ఈరోజు పబ్బులు ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, రిఫ్రెష్మెంట్ ఏరియాస్ ఉన్నాయి. బట్ మీ 3-4 గంటలు వెయిట్ చేసి ఇది చేస్తేనే అది సినిమా. దట్ ఈస్ ద సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే సంయుక్త గారు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నట్టు, అలాగే నిధి అగర్వాల్, రాశి కన్నా ఇలాగే ఉన్నట్టు, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ చేస్తున్నారు కదా, అందరూ కూడా హైదరాబాద్ వెదర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. మీరందరూ కూడా హైదరాబాద్లో సొంత ఇల్లు పెట్టుకుంటే
సో ఈ వెదర్ని మీరు చాలా దిస్ వెదర్ అనేది మదర్ లాంటిది. సో సో యూ విల్ ఎంజాయ్. అండ్ బాలయ్య బాబు గారికి అఖండ టీంకి మేము రెస్పెక్ట్ ఇస్తూ 3 రోజెస్ సిరీస్ 13th నుంచి అవైలబుల్ అవుతుంది ఆహా ప్లాట్ఫామ్లో. అలాగే మా టీం అందరూ కూడా రేపు అఖండ టీంతో సంయుక్త గారు ఎక్కడ ఉంటారో తెలీదు, మా తమండాలు ఎక్కడ ఉంటారో తెలీదు, బట్ అఖండ ప్రీమియర్స్తో మేము చిల్ అవ్వబోతున్నాం. థ్యాంక్ యూ, లవ్ మీ డార్లింగ్స్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. సో వచ్చిన గెస్ట్లు అందరినీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ సీట్స్లో కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సంయుక్త గారు, అండ్ థ్యాంక్ యూ ప్రగతి గారు, థ్యాంక్ యూ బాంధవి గారు, అండ్ డైరెక్టర్ గారిని, అండ్ అలానే ప్రొడ్యూసర్ గారిని, ఈషా రెబ్బా గారిని, అండ్ అలానే ఎస్కేఎన్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చైర్స్ అరేంజ్ చేయరా పైన? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి సో ఇవాళ Q&A నిర్వహించట్లేదు. సో రిలీజ్ తర్వాత మళ్ళీ పెడదాం. థ్యాంక్ యూ సో మచ్. సో December 13th నుంచి ఆహాలో ఎయిర్ అవ్వబోతుంది. మీరందరూ కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.